హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో హనుమాన్ సినిమా మరి ఈ నెల 12వ తారీఖు అయితే రిలీజ్కి సిద్ధంగా ఉంది. అయితే థియేటర్స్ చూసుకుంటే ఈ సినిమాకి చాలా తక్కువ స్క్రీన్స్ ఇచ్చారని చెప్పేసి ప్రొడ్యూసర్ కూడా విమర్శించడం చూస్తున్నాం కూడా. అయితే ఇప్పుడు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి విశ్వ హిందూ పరిషత్ అండ్ బజరంగ్ దళ్ వాళ్ళు ముందుకు వచ్చేసారు. ఈ సినిమాని ప్రమోట్ చేయడమే కాకుండా ఈ సినిమాకి ఎక్కువ థియేటర్స్ వచ్చే విధంగా వాళ్ళు ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు. మరి వాళ్ళ ప్రయత్నం సక్సెస్ అవుతుందా, ఈ సినిమాకి ఎక్కువ థియేటర్స్ రాబోతున్నాయా, వీళ్ళ ప్రమోషన్ ఎలా ఉండబోతుంది, సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వారితో ఒకసారి డిస్కస్ చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, హనుమాన్ సినిమా మరి ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో రాబోతుంది. సో ఈ సినిమా హిందీలో అండ్ తెలుగులో ఒకే రోజు రిలీజ్ అవబోతుంది. అయితే సినిమా స్క్రీన్స్ చూసుకుంటే గుంటూరు కారం కంటే చాలా తక్కువ స్క్రీన్స్ అయితే దీనికి దొరకడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ సినిమాని ప్రమోట్ చేయడానికి విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానివ్వండి, బజరంగ్ దళ్ వాళ్ళు కానీ వీళ్ళు ముందుకు వచ్చేసారు. అలాగే సినిమాకి ఎక్కువ థియేటర్స్ వచ్చేలా చేయడానికి దిల్ రాజు గారి మీద ప్రెషర్ కూడా తీసుకురాబోతున్నా అన్న వార్తలు కూడా వస్తున్నాయి. మరి ఎలా ఉండబోతుంది అంటారు సార్? అంటే సంక్రాంతి బరిలో ఉండే ఏ సినిమాకైనా కొద్దిగా టఫ్ ఎదుర్కోవడం కామన్. దట్టు తిను చిన్న హీరో. అవును, సినిమా చిన్నది పెద్దది కాదు, ఇప్పుడు సినిమా ఎప్పుడు ఒకటే. బట్ ఏంటంటే చిన్న హీరో పెద్ద హీరో అనే కాంప్లికేటెడ్ కొన్ని ఉన్నాయి. దట్టు సంక్రాంతి బరిలో అనేసరికి ఇప్పుడు అంటే ఒకప్పటి నుంచి ఉన్న ఆనవాయితీ ఏంటంటే సంక్రాంతికి అందరూ కూడా ఎస్పెషల్లీ తెలుగు వారికి ద వన్ అండ్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఏంటంటే సినిమా. కాబట్టి వరుసగా సినిమాలు రిలీజ్ అవుతుంటాయి ప్రతిసారి కూడా. ఇప్పుడు లాస్ట్ ఇయర్ సంక్రాంతి చూసుకుంటే చిరంజీవి గారిది, బాలకృష్ణ గారిది ఒకరోజు తేడాలో రిలీజ్ అవ్వడము. అంటే హిట్ ఫట్టా విషయం పక్కన పెడితే ఆ ఫ్లోలో మోస్తరుగా కలెక్షన్స్ అయితే ప్రొడ్యూసర్స్ లాభపడతారు, చేసుకున్న వాళ్ళకి కూడా ఉపయోగంగా ఉంటుంది, థియేటర్ ఓనర్స్ కానీ, ఎగ్జిబిటర్స్ కానీ, డిస్ట్రిబ్యూటర్ కానీ. సో ఇప్పుడు ఏంటంటే గుంటూరు కారంతో పాటు దీన్ని రిలీజ్ చేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత వెంటనే సంక్రాంతి సీజన్లో ఇంకో పెద్ద హీరోలు ఎదురు ఉన్నాయి. వెంకటేష్ గారిది సైంధవ్ ఒకటి ఉంది, తర్వాత నాగార్జున గారిది నా స్వామి రంగాయ ఏదో సంథింగ్ ఉంది. సో వీటికి కూడా థియేటర్స్ ఇవ్వాలి. డే బై డే 12 13 అలాగే రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సర్కార్ వారి పాట వచ్చి ఆల్రెడీ 1.5 year పైన అయిపోతుంది కదా. మహేష్ బాబుని యాడ్స్ లో చూడడమే కానీ ఆన్ స్క్రీన్ చూసి 1.5 year పైన అయిపోతుంది. ఆ క్రేజ్ ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు త్రివిక్రమ్ గారి కాంబినేషన్ వచ్చిన గుంటూరు కారం ఎట్లాగైనా హైప్ తీసుకొచ్చి హైలైట్ చెయ్యాలి. ఎందుకు చేయాలంటే నెక్స్ట్ రాజమౌళి గారి సినిమా పడబోతుంది. రాజమౌళి గారి సినిమాకి ఇప్పటి నుంచి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నారు. సో అందుకని దానికి స్క్రీన్స్ ఎక్కువ ఇచ్చేసారు. సో హనుమాన్ మీరు ట్రైలర్ చూస్తే కంపేర్ టు మిగతా ఒక సినిమా పేరు చెప్పను కానీ కంపేర్ టు మిగతా సినిమాలతో పోల్చితే ట్రైలర్ అయితే చాలా బాగుంది. అంటే ఏదో ఒక ఎంతూజియాజం కలిగిస్తోంది, మనకి ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. సో కాకపోతే తేజ సజ్జా అనేవాడు కుర్రోడు మంచి యంగ్ హీరో, చిన్న చైల్డ్ ఆర్టిస్ట్గా చేసే అతను. సో దానికి బాగా హైప్ తీసుకొస్తే బాగుంటుందని ఒక ఆలోచన. కాకపోతే సంక్రాంతి బరిలో అనేసరికి ఇప్పుడు మీరు అన్నట్టు దిల్ రాజు గారు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, లేదా డిస్ట్రిబ్యూటర్లు కానీ, వీరందరూ కూడా ఏం చేద్దాం, అల్టిమేట్గా సినిమా బతకాలి, అల్టిమేట్గా సినిమా ఆడాలి. సినిమా కొనుక్కున్న ఏ డిస్ట్రిబ్యూటర్ అయినా లేదంటే ఏ ఎగ్జిబిటర్ అయినా ఎవరైనా సరే లాభపడాలనే అల్టిమేట్గా ఉంటుంది. బట్ ఎవరికి అడ్జస్ట్ చేయాలి, ఎవరికి ఎక్కువ ఆదరణ ఉంది, ఎవరిని ఎలా తీసుకెళ్తారనే దాని మీద ఉంటుంది. హనుమాన్కి సంబంధించి హనుమాన్ అని అంటున్నారు కొందరు. మాన్ ఎంఏఎన్ మన ఇంగ్లీష్ వర్డ్స్ ఎలా పలికినా ఓకే. హనుమాన్ పోస్టర్లో కూడా చూస్తే వెనక హనుమాను పెద్ద విగ్రహం ఉంటూ ముందుకి తేజ సజ్జ గద పట్టుకున్నట్టుగా దాన్ని ఏదో సాల్వ్ చేసినట్టుగా ఉంది. స్టోరీ లీక్ చేయలేదు కానీ. కాబట్టి దాని మీద ఇప్పుడు విశ్వ హిందూ పరిషత్ విహెచ్పి, తర్వాత బజరంగ దళ్ వారు, నెక్స్ట్ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా మ్యాక్సిమం దానికోసమే ప్రైజ్ చేస్తారు. కాకపోతే బజరంగ దళ్ వాళ్ళు పేరే బజరంగ దళ్, అది యాక్చువల్గా వజ్రంగ దళ్. అది వెస్ట్ బెంగాల్లోను ఒరిస్సా వాళ్ళకి పలకదు, వాళ్ళు బసంతి అలా మాట్లాడతారు కదా. సో వాళ్ళు కూడా వజ్ర శరీరధారుడు కదా హనుమంతుడు. సో వజ్రంగ దళ్ కాస్త బజరంగ దళ్ అయిపోయింది. బజరంగ దళ్ అది వజ్ర. సో ఆ బజరంగ హనుమాన్ పేరు పెట్టుకునే దళం కాబట్టి మనం బజరంగ దళ్ పేరుని చాలా సందర్భాలు మనం వ్యాలంటైన్స్ డే రోజు అలాంటి సందర్భాలు ఎక్కువగా వింటుంటాం న్యూస్లో. సో వాళ్ళ సిద్ధాంతాలు వాళ్ళు కొన్ని బాగానే ఉంటాయి. సో హనుమాన్ జయంతి ఎప్పుడు ర్యాలీలు తీయడము అవన్నీ కూడా చేస్తుంటారు. ఇప్పుడు హనుమాన్ సంబంధించింది కాబట్టి విశ్వ హిందూ పరిషత్తో పాటు బజరంగ దళ వాళ్ళు కూడా టైఅప్ అయ్యి దీనికి ఎక్కువ సినిమాలు ఇవ్వాలి. ఎందుకు వాళ్ళు ఎప్పుడూ లేని ఈసారి పట్టుబడుతున్నారంటే ముందుకి రేపు జనవరి 22న అయోధ్యలో రాముని యొక్క విగ్రహం ప్రతిష్టాపన ఉంది. అది కాక రేపు 12వ తేదీ నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు క్రతువులు నిర్వహిస్తున్నారు. ఫస్ట్ది ఏంటంటే
12వ తేదీన ఒక రకమైన యాగం చేయడం, 14వ తేదీన ఒకటి, 16న ఒకటి, 18న ఒకటి, అలాగా ప్రతి 2 రోజులు గ్యాప్ ఇస్తూ ఒక్కొక్క క్రతువు నిర్వహిస్తున్నారు అక్కడ. అంటే అన్ని సర్వేజన సుఖనోభవంతో సంబంధించి ఒక యాగం, అలాగే సరయూ నది నుంచి నీరు తీసుకొచ్చి అయోధ్యను అంతటినీ చేయడం, అలాగా. సో వాళ్ళు అప్పటి నుంచి చేసి 22 వరకు కూడా చేస్తున్నారు. ఇలాంటి సందర్భంలో ఇది కూడా హనుమాన్ పాన్ ఇండియా సినిమా కాబట్టి ఓవర్గా ఇండియా మొత్తం మీద రిలీజ్ చేస్తే ఆ ఇంపాక్ట్ తో బాగుంటుంది. జనాల్లో మరికొద్దిగా ఇప్పటికే భారతదేశం మొత్తం కూడా రామనామ జపంతో తరిస్తోంది. మీరు ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కానీ వాట్సాప్లో కానీ ఎక్కడ చూసినా కూడా పలానా దగ్గర నుంచి అక్షింతలు వస్తున్నాయి, పలా దగ్గర నుంచి పెద్ద అగరబత్తి వెళ్తుంది, పలా దగ్గర నుంచి ధ్వజస్తంభం వెళ్తుంది, ఆ తర్వాత రాముని యంత్రం, దాని కింద పెట్టబోయే యంత్రం, దీన్ని చూసి తరించండి, దీన్ని షేర్ చేయండి, లేదా రామనామ జపం చేయండి. కొంతమంది రామనామంతో రాగిరేఖ మీద చెక్కించి దాని ప్రతి గోడ మీద అచ్చు వేయించి వెళ్ళడము, ఇలాగ ప్రతిది కూడా ఒక దేశవ్యాప్తంగా ఒక ఉద్యమంలో తీసుకెళ్తున్నారు రామనామ జపాన్ని. అలాగే అయోధ్యలో ప్రతిష్ఠించబోయే రాముని విగ్రహం యొక్క ప్రఖ్యాతను, దాని ఖ్యాతిని ప్రపంచ నలుమూలలో చాటి చెప్పేలాగా ప్రయత్నం చేస్తుంది. దాంట్లో విహెచ్పి, బజరంగ దళ్, అలాగే దేశ బీజేపీ ప్రభుత్వం కూడా చాలా బాగా ముందుకు తీసుకెళ్తుంది. సో ఇలాంటి సందర్భంలో దానికి రిలేటెడ్ గా మూవీ వస్తే ఇంకొంచెం బాగుంటుంది కదా, ఉత్సాహంగా ఉంటుంది. చూసే వాళ్ళు కూడా ఓహో హనుమంతుడు ఆ భక్తి విశ్వాసాలు మరికొద్దిగా పెంపొందిస్తాయి, దేవుడిపై నమ్మకం కలుగుతుంది. ఎవరైతే నాస్తికులు ఉన్నారో నాస్తికులు లాంటి వాళ్ళకు కూడా ఏదో ఒక మిరాకిల్ జరుగుతుంది, ఏదో ఒక శక్తి వస్తూ నడిపిస్తుంది అంటే అది ఖచ్చితంగా నథింగ్ బట్, ఆ మిరాకిల్ ఏంటనేది దట్ ఈస్ నథింగ్ బట్ గాడ్, ఒక సుప్రీం పవర్ అని చూపించే ప్రయత్నం. ఇంకోటి ఏంటంటే హనుమాన్ కోసం ఎక్కువగా అందరూ చేసేది ఎందుకంటే హనుమంతుడు చిరంజీవి అంటారు. అంటే ఆయన ఇప్పటికీ హిమాలయాల్లో కానీ లేదంటే సిద్ధపురుషులు తపస్సు చేసుకునే ప్రదేశంలో అదృశ్య శక్తిగా ఆయన తపస్సు చేసుకునే ఉంటారు, రామనామ జపం చేస్తూనే ఉంటారు. బట్ అందరికీ కనపడరు అనే ఒక నానుడి కాదు, ఒక వాస్తవం కూడా అది. సో ఈ నేపథ్యంలో హనుమంతుడు చిరంజీవిగా ఉంటారు కాబట్టి ఆయన గురించి ఎక్కువగా హైందవ సిద్ధాంతంలో కానీ తన సనాతన సిద్ధాంతంలో కానీ బాగా ఉంటుంది. మీరు ఇంకోటి కూడా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఊర్లో కూడా హనుమంతుడి విగ్రహం కూడా బాగా మీరు అబ్జర్వ్ చేయండి, ఊరు పొలిమేరల్లో హనుమంతుడి విగ్రహం ప్రతిష్ఠిస్తారు. అంటే దుష్టశక్తులు, చెడు లేదంటే పీడగాళ్ళు గట్ర ఊర్లో ప్రవేశించకుండా ఉండడం కోసం హనుమాన్ అన్నిటికీ మంచి శక్తివంతుడు కాబట్టి ఆయన నామం జపిస్తేనే చాలు, ఏది గాలి ధూళి కూడా దగ్గర చేరదు అని పిల్లలకు కూడా మనం నూరి పోస్తూ ఉంటాం, పాఠ్యపుస్తకాల్లో చెప్తూ ఉంటాం. సో అటువంటి హనుమాన్ సంబంధించింది సినిమా కాబట్టి ఇంకాస్త ముందుకు తీసుకెళ్ళాలి, పిల్లలు పెద్దలు అందరూ కుటుంబ సమేతంగా చూడే విధంగా అందరికీ అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంలో వీళ్ళు ప్రెజర్ చేస్తున్నారు. వీళ్ళు ప్రెజర్ చేయడానికి వెనక కూడా ఇంకో మెయిన్ రీజన్ కూడా ఉంది. ఒకటి దేవుడిదని, రెండోది ఏంటంటే చిన్న సినిమా అనేసరికి నెక్స్ట్ వచ్చే పెద్ద సినిమాల కోసం 2 రోజులు ఆడించి మళ్ళీ తీసేస్తూ ఉంటారు. మళ్ళీ శుక్రవారం వరకు ఉంచినా పర్వాలేదు, శుక్రవారం వరకు కూడా ఉంచట్లేదు. ఆ 2 రోజులు ఆడించి థియేటర్స్ ఖాళీ లేవని చెప్పి రిలీజ్ రోజు 2-3 స్క్రీన్లు వేయడం. ఇప్పుడంటే చిప్స్ వచ్చేసాయి, అప్పుడు ఒకే బాక్స్ ఒకే ఊర్లో 2 థియేటర్లకు ఇచ్చిన ఒక్కొక్క బండిల్ షిఫ్ట్ చేసేవారు. ఇక్కడ బండిల్ రీల్ ఒక కంటిన్యూ అయితే అక్కడ మళ్ళీ కంటిన్యూ చేయడం, ఇక్కడ నుంచి ఇక్కడ కంటిన్యూ అలా తిరుగుతూ ఉండేది అప్పుడు సైక్లిక్ ప్రాసెస్ లో. సో అలాగ కాకుండా చిప్స్ వచ్చేసాయి కాబట్టి స్క్రీన్లు ఇప్పుడు ఇబ్బంది అవుతుంది. ఆ మల్టీప్లెక్స్ లో వాటిలో కూడా ఎక్కువగా వేసి ఎక్కువగా జనాలకి, పైగా సంక్రాంతి అన్నాక సెలవులు, చుట్టాలు బంధువులు అందరూ వస్తారు కదా, అందరికి కూడా అవకాశం కల్పించి భక్తి ప్రపత్తులు పెంపొందించే విధంగా విహెచ్పి వాళ్ళ అసలు ఉద్దేశం అది. హైందవ సిద్ధాంతాన్ని బతికించుకునే ప్రయత్నంలోనే విహెచ్పి ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడూ కూడా దేశం కోసమే పాటుపడతారు, సనాతన ధర్మం నిలబెట్టుకోవాలని పాటుపడుతుంటారు. వాళ్ళు పర్టికులర్గా స్వార్థం కోసమో ఇంకేదో చేసే మనుషులు కాదు కాబట్టి వాళ్ళు ప్రయత్నంలో తప్పు లేదని నా అభిప్రాయం. బట్ నిన్న ఉన్న దిల్ రాజు గారు స్టేట్మెంట్ కూడా చూశాను, సుదీర్ఘంగా మేము చర్చలు జరిపాము, దాని గురించి ప్లాన్ చేస్తున్నామని కూడా ఆయన మీడియా మిత్రులు చెప్పారు. చూద్దాం, ఇంకొంచెం ఇస్తే మంచిదే, బాగుంటుంది కదా. ఇలాంటి సినిమాలు అరుదుగా వస్తుంటాయి. ఇప్పుడు మిగతా సినిమాలు అంటే రెగ్యులర్ గా అవే స్టోరీ ప్యాటర్న్, జస్ట్ ఓల్డ్ వైన్ న్యూ బాటిల్ అన్నట్టుగా క్యారెక్టర్లు మారుతుంటాయి, కొన్ని సిచ్యువేషన్స్ మారుతుంటాయేమో కానీ స్టోరీలు అవే కొంచెం సిమిలర్ గా ఉంటాయి. సస్పెన్స్ అవని, థ్రిల్లర్ అవని, మాస్ అవని, ఇంకేదవని. కాబట్టి ఇలాంటివి అరుదుగా వస్తుంటాయి కాబట్టి వీటికి అవకాశం ఇస్తే బాగుంటుంది. లేదా దీనికోసం పెద్ద హీరోలైనా కొద్దిగా దయ తెలిసి పోస్ట్ పోన్ చేసుకోవడము, కొద్దిగా థియేటర్లు తగ్గించుకోవడం చేస్తే బెటర్ అని నా అభిప్రాయం.